ఇండియా నుంచి చాలా మంది సైప్రస్కి వెళ్ళి చదువుకోవాలనుకున్నారు కదా. సో సైప్రస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సైప్రస్ ఈజ్ ఆల్వేస్ యూరోపియన్ కంట్రీ. కరెన్సీ యూరో ఉంటుంది. యూ హ్యావ్ దట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. మరీ ముఖ్యంగా ఏంటంటే ఇంకొక సంవత్సరం మ్యాక్సిమంలో ఈ కంట్రీలో అద్భుతం జరగబోతుంది. ఏంటది? దిస్ కంట్రీ ఈస్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ షెంజన్ కంట్రీస్. సో ఎప్పుడైతే కంట్రీ షెంజన్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ వీసా హోల్డర్ తత్తిమా అన్ని కంట్రీస్కి కూడా వీసా ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు. స్టూడెంట్స్కి సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వరల్డ్లోని 5th సేఫెస్ట్ కంట్రీ. విదేశ్ కన్సల్ట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు డైలీ అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి అనమాట. సో ఎవరైతే అప్డేట్ వెళ్ళి చదవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అప్డేట్స్ కోసం అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఇండియా నుంచి సైప్రస్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు. బట్ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ట్యూషన్ ఫీ ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. వాటికైతే క్లారిటీ కోసమే ఈ వీడియో అనమాట. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్ బండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సో ఇందాక ఇంట్రోలో చెప్పినట్లే మన ఇండియా నుంచి చాలా మంది సైప్రస్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు కదా. సో సైప్రస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సో సైప్రస్ యాక్చువల్గా ఏంటంటే ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియాకి ఇది ఒక ట్రెడిషనల్ ఆర్ రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్ గోయింగ్ టు స్టడీస్ కాదు. సో ఇది ఆల్ ఆఫ్ ఎ సడన్ కొత్తగా క్రేజ్ వచ్చింది అనేది ఫ్యాక్ట్. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే సైప్రస్ ఈజ్ ఆల్వేస్ యూరోపియన్ కంట్రీ. సో ఇది యూరోపియన్ కంట్రీలో కరెన్సీ యూరో ఉంటుంది. అండ్ యూరోప్లో ఉన్న తతిమా కంట్రీస్ లాగానే ఇక్కడ కూడా యూ హ్యావ్ దట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సేమ్ మెయింటైన్ చేస్తారు. అయితే మరీ ముఖ్యంగా ఏంటంటే ఇంకొక సంవత్సరం మ్యాక్సిమంలో ఈ కంట్రీలో అద్భుతం జరగబోతుంది. ఏంటది? అదేంటంటే దిస్ కంట్రీ ఈస్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ షెంజన్ కంట్రీస్. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ రోజు 28 షెంజన్ కంట్రీస్ ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి 29th షెంజన్ కంట్రీ. సో దీనికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ ఆల్రెడీ గవర్నమెంట్ క్లియర్ చేసింది. అండ్ షెంజన్ కమిటీ కూడా ఆల్రెడీ లైక్ యూరోపియన్ యూనియన్లో కూడా వాళ్ళు పాస్ చేశారు. సో విచ్ ఇస్ యాక్చువల్లీ ఇన్ ఫైనల్ స్టెప్స్. సో ఇది ప్రొసీజర్ బ్యూరోక్రటిక్ ప్రొసీజర్స్ కాబట్టి ఇట్ విల్ టేక్ అబౌట్ 6 months ఆర్ మ్యాక్సిమం 1 year. సో ఎప్పుడైతే ఈ కంట్రీ షెంజన్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ వీసా హోల్డర్ తత్తిమా అన్ని కంట్రీస్కి కూడా వీసా ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు. విచ్ ఇంక్లూడ్ జర్మనీ, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే, స్పెయిన్, ఇటలీ, అన్ని కంట్రీస్ కూడా. సో ఇది ఒక మెయిన్ ప్లస్ పాయింట్. అయితే రెండో థింగ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి స్టూడెంట్స్కి సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వరల్డ్లోని 5th సేఫెస్ట్ కంట్రీ. సో సేఫ్టీ ఇండెక్స్లో కూడా టాప్ 5 ఇన్ ద వరల్డ్. తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్కి ఇన్కమ్ ఫెసిలిటీస్ బాగున్నాయి. అండ్ ముఖ్యంగా లోకల్స్ ఇంగ్లీష్ మాట్లాడతారు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ద కంట్రీ ఇట్ సెల్ఫ్. ఇదేంటంటే ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ నేషన్. ఈ బ్యూటిఫుల్ ఐలాండ్ నేషన్ అవ్వడం వల్ల టూరిస్ట్ అందరూ ఎక్కువగా ఈ కంట్రీస్కి రావడం వల్ల ఈ కంట్రీకి మెయిన్గా రెవెన్యూ టూరిస్ట్ ద్వారా వస్తుంది. సో ఈ టూరిస్ట్ ఉన్నప్పుడు టూరిస్ట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అంటే విచ్ కుడ్ బి లైక్ ఫుడ్ డెలివరీస్ ఆర్ రెస్టారెంట్స్ ఆర్ హోటల్స్, వీటిలలో జాబ్స్ కోసం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. సో ఇండియన్ స్టూడెంట్స్కి వెళ్ళినప్పుడు జనరల్గా పార్ట్ టైం జాబ్స్ మన వాళ్ళు ఏవైతే చూస్తారో ఆ సెగ్మెంట్ ఇక్కడ ఎక్కువ స్వింగ్లో ఉంది. సో వెళ్ళిన వెంటనే ఐ హ్యావ్ సీన్ సమ్ పీపుల్ హూ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ ద సేమ్ డే. సో వెళ్ళిన తర్వాత పొద్దున్న దిగేసి సాయంత్రం వర్క్లోకి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా మందికి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఎక్కువ, మనుషులు తక్కువ. రెండో థింగ్ ఏంటంటే ఇది స్టూడెంట్కి వెళ్ళి చదివినప్పుడు కూడా ట్యూషన్ ఫీజ్ చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా సక్సెస్ రేట్ ఆఫ్ వీసా ఇస్ ఆల్సో క్వైట్ గుడ్. కాబట్టి ఈ పిఆర్ ఆప్షన్స్ ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు సైప్రస్ చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, బ్యాచిలర్స్ మాస్టర్స్ చేసే వాళ్ళకి నార్మల్గా ట్యూషన్ ఫీజ్ ఎంత ఉంటుంది? స్కాలర్షిప్ ఏమైనా వస్తుందా? ముఖ్యంగా అంటే ఇప్పుడు మనకి ట్యూషన్ ఫీజు వచ్చేటప్పటికి సైప్రస్ అన్ని దేశాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఖర్చులో వెళ్ళిపోవచ్చు. ఒక బ్యాచిలర్స్ డిగ్రీ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ వచ్చేసి 1 year ట్యూషన్ ఫీజు ఫస్ట్ ఇయర్ మట్టుకు 6.5 lakhs ఉంటుంది. ఆ తర్వాత ఎవ్రీ అడిషనల్ ఇయర్ 3.5 lakhsలో అయిపోతుంది. సో చక్కగా 13-14 లక్షల్లో కంప్లీట్ మాస్టర్స్ వాళ్ళ బ్యాచిలర్స్ కంప్లీట్ అవుతుంది 3 years. అండ్ ఈ 3 yearsలో వాళ్ళు చేసే పార్ట్ టైం కూడా కొంతమంది ఫుల్ టైమ్గా వర్క్ చేస్తున్నారు. అంత చేయకపోయినా కూడా జనరల్ పార్ట్ టైం చేసినా కూడా ఆల్మోస్ట్ మంత్లీ 1,000 euros ఎర్న్ చేసుకుంటారు. సో వాళ్ళు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఫస్ట్ ఇయర్లో కూడా కొంత కన్సిడరేట్ సేవింగ్స్ చేయగలిగే ఏకైక కంట్రీ యూరోప్లో ఉందంటే అది ఈరోజు సైప్రస్ అని చెప్పడానికి ఇంకొక సెకండ్ థాట్ లేదు. అదే ఒకవేళ మాస్టర్స్ తీసుకున్నట్లయితే కంప్లీట్ మాస్టర్స్ 1.5 year మాస్టర్స్ ఉంటుంది. ఈ 1.5 year మాస్టర్స్ కంప్లీట్ ఫీజు వచ్చేసి యాజ్ లో యాజ్ 7,500 euros అంటే 7.5 lakhs లోపు వీళ్ళ టోటల్ ఫీజు అయిపోతుంది. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ దేశంలో వాళ్ళకి 1 year స్టే బ్యాక్ ఆప్షన్ కూడా ఇస్తారు. సో ఈ 1 yearలో వాళ్ళు ఏ జాబ్ పట్టుకున్నా కూడా రైట్ ఫ్రమ్ మెక్డొనాల్డ్స్ టు మర్సిడీస్ ఏ జాబ్ చేసినా కూడా వాళ్ళకి అక్కడ వర్క్ పర్మిట్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఈ ఎక్స్టెన్షన్ టైంలో వాళ్ళు హ్యాపీగా వాళ్ళు
వర్క్ చేసుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ దే కెన్ హ్యావ్ ఎ పిఆర్ ఆల్సో. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, లైక్ యూనివర్సిటీస్ కానివ్వండి, కోర్సెస్ కానివ్వండి? సో ముఖ్యంగా అండి ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకి దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ యూనివర్సిటీ కాల్డ్ యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంక్షైర్, యుక్లాన్ అని. యుక్లాన్ యూనివర్సిటీ వచ్చేటప్పటికి ఇది 18th century ఎస్టాబ్లిష్డ్ ఒక యూకే యూనివర్సిటీ. సో ఆ యూనివర్సిటీ వాళ్ళదే సేమ్ బ్రాంచ్ ఇక్కడ. కాబట్టి అక్కడ ఏదైతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు యూకేలో, సేమ్ థింగ్ విల్ బి స్టాండర్డ్ అండ్ యూజ్డ్ ఇన్ సైప్రస్. సో మీరు ఒక యూకే యూనివర్సిటీ, ఒక టాప్ ర్యాంక్ యూనివర్సిటీ సేమ్ స్టాండర్డ్ని మీరు సైప్రస్ ఉంటూ పొందగలుగుతున్నారు, విచ్ ఈస్ వ్యాలిడ్. ఇంకోటి ఏంటంటే మీకు వచ్చే డిగ్రీ కూడా యూ గెట్ ఎ డ్యూయల్ డిగ్రీ. మీకు వచ్చే డిగ్రీ బోత్ ఫ్రమ్ సైప్రస్ యుక్లాన్ యాజ్ వెల్ యాజ్ యూకే యుక్లాన్, డ్యూయల్ డిగ్రీ వస్తుంది. మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు యూకే డిగ్రీ కూడా ఉండడం వల్ల మీకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా కోర్స్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఓకే, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి మనకి కేవలం IELTS ఆర్ టోఫల్ అయితే ఇప్పుడు ప్రజెంట్గా హోమ్ బేస్డ్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో టోఫల్ సెంటర్ బేస్డ్ ఆర్ IELTS ఈక్వల్ టు 5.0 వస్తే చాలు. సో 5.0 IELTS అంటే సరదాగా ఎవరైనా 1 week నేర్చుకొని రాసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదు. IELTS ఆర్ PT ఎగ్జామ్ రాసుకోవచ్చు. దీని మీద మనం డైరెక్ట్గా అప్లై చేసి, యూనివర్సిటీకి ఫస్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత యూ గెట్ ఆఫర్ లెటర్. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఫీజ్ పే చేసి మనం వీసా ఫైల్ చేస్తాం. ఇంతకుముందు నేను చెప్పినట్లు వీసా 100% రావడం కారణం ఏంటంటే వీసా అనేది సైప్రస్ విషయంలో స్టూడెంట్ అప్లై చేయరు, కన్సల్టెంట్ అప్లై చేయరు. యూనివర్సిటీ వాళ్ళే అక్కడ ఉన్న లోకల్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లార్నాకా చూసుకుంటే క్యాపిటల్ సిటీ, లార్నాకాలో ఉన్న యూనివర్సిటీకి మేము ఇక్కడ నుంచి డాక్యుమెంట్స్ పంపిస్తే యూనివర్సిటీ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్ సబ్మిట్ చేస్తారు. తద్వారా వీసా రావడం కూడా డైరెక్ట్ యూనివర్సిటీ చేతికి ఫస్ట్ కాపీ వస్తుంది. ఆ కాపీ మనకు స్కాన్ కాపీ ఇస్తే అది ప్రింట్అవుట్ తీసుకుని చక్కగా ఫ్లైట్ ఎక్కేయచ్చు. ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్? సో ముఖ్యంగా అండి మనకి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు సైప్రస్లో యుక్లాన్ ఒకటే కాకుండా పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ ఉన్నాయి. సో వీటిల్లో మనం ఎక్కడ చదివినా కూడా మీకు 1 year స్టే బ్యాక్ ఆప్షన్ ఈస్ గ్యారంటీడ్. ఆ తర్వాత మీరు ఏ జాబ్ చేసినా వర్క్ వీసా ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. అండ్ యావరేజ్గా చూసుకుంటే నేను ఆల్మోస్ట్ రెగ్యులర్గా సైప్రస్ ట్రావెల్ చేస్తుంటాను. సో నేను చూసే దాంట్లో మినిమం టు మినిమం అంటే 20 hours బేర్ వర్క్ చేసినా కూడా పీపుల్ ఆర్ ఎర్నింగ్ ఎనీవే బిట్వీన్ 1,000 euros. కొంచెం ఎక్స్ట్రా అవర్స్ చేసుకుంటే 2,000 euros వరకు వాళ్ళకి పార్ట్ టైంలో ఇన్కమ్ వస్తుంది. అదే ఫుల్ టైం ప్రొఫెషనల్ జాబ్స్ చేసినప్పుడు దే గెట్ అప్ టు 2,500 to 3,000 euros per month. ఆ తర్వాత వీళ్ళు ప్రొఫెషనల్ జాబ్ చేసినప్పుడు వర్క్ వీసా ఎక్స్టెండ్ అవుతుంది. అలా 5 years వర్క్ అంటే 2 years మాస్టర్స్ అండ్ 5 years వర్క్ ఆర్ టోటల్ 7 years ఆఫ్ లీగల్ స్టే. ఏది ఫస్ట్ అయితే అది. 7 years లీగల్ స్టే కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి PR ఆప్షన్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుందో దే ఆర్ ఫ్రీ టు ట్రావెల్ ఎనీవేర్. అయితే ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మనం స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక సర్ప్రైజ్ ఆఫ్ దెమ్ బికమింగ్ షెంజన్. సో ఇది షెంజన్ అయినా అవ్వకపోయినా కూడా స్టూడెంట్కి చాలా మంచి కంట్రీలో వెళ్తున్నారు. అండ్ ఐ హావ్ సీన్ దట్ యాక్చువల్లీ లైక్ ఇప్పుడు నా అజంప్షన్ ప్రకారం ఒకవేళ షెంజన్ అయినా కూడా చాలామంది ట్రై టు స్టే బ్యాక్ ఇన్ సైప్రస్ ఇట్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఇట్స్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వెదర్ కండిషన్స్ బాగుంటాయి. ఆల్మోస్ట్ సంవత్సరానికి 320 days సన్నీగా ఉంటుంది. సో మంచి వెదర్ కండిషన్స్. రెండో థింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఎంప్లాయబిలిటీ ఆప్షన్స్ పెరుగుతున్నాయి. తర్వాత ముఖ్యంగా వచ్చేప్పటికి PR ఆప్షన్స్ బాగున్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ వచ్చేప్పటికి ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా డబుల్ కోసమే. సో ఇప్పుడు ఉన్న కంట్రీలో బెటర్ శాలరీ వస్తున్నప్పుడు వై వుడ్ ఎనీబడి షిఫ్ట్ టు ఇటలీ ఆర్ జర్మనీ ఆర్ ఫ్రాన్స్? సో నా పాయింట్ అయితే ఖచ్చితంగా ఎవరైతే సైప్రస్ వెళ్తారో దే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ and they will try to settle down there itself. సో ఫైనల్గా ఇండియా నుంచి సైప్రస్కి వెళ్ళి చదువుకోవాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లీజ్ సీ దట్ యాక్చువల్లీ మీరు ఏదైతే కన్సల్టెన్సీ అప్రోచ్ అవుతారో ఆ కన్సల్టెన్సీ ఆథరైజ్డా కాదా తెలుసుకోండి ఫస్ట్. బికాస్ సైప్రస్ విషయంలో ఏమవుతుందంటే ఐ హావ్ సీన్ సమ్ స్టూడెంట్స్ ఆర్ బెట్టింగ్ మిస్గైడెడ్ అండ్ వీసా అనేది ఆన్ టైం చేయకుండా ఫైల్ చేసి చేయలేదని చేయకుండా చేశారని చెప్తూ ఇలా చాలా మిక్స్ థింగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఆల్వేస్ అప్రోచ్ ఏ రైట్ కన్సల్టెన్సీ హూ హ్యాస్ రైట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్వేస్ వాళ్ళ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చూడండి. వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, వాళ్ళు చేసే జెన్యూన్ సర్వీసా కాదా, ఇది కొంచెం జాగ్రత్తగా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే. అంటే బేసికలీ ఏంటంటే ఈ రోజున కన్సల్టెన్సీ పుట్టగొడుగులా వస్తున్నాయి. సో ఆటోమేటిక్గా ఏంటంటే కొంతమందికి తెలియక వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ యూనివర్సిటీకి వీళ్ళకి సంబంధం ఉండదు, మధ్యలో ఏదో మిడిల్ మ్యాన్ పట్టుకొని వేరే వాళ్ళు చేస్తారు. సో ఇలా కాకుండా ఒక ఆథరైజ్ ట్రస్టెడ్ కన్సల్టెన్సీస్ని వీళ్ళు అప్రోచ్ అయితే డెఫినెట్గా సంథింగ్ లైక్ విదేశ్ కన్సల్ట్స్ ఆర్ దెర్ ఆర్ మెనీ కన్సల్టెన్సీస్ హూ ఆర్ వెరీ లైక్ బ్రాండెడ్ ఇన్ తెలంగాణ ఆర్ ఇండియా. సో అలాంటి ఆథరైజ్డ్ కన్సల్టెన్సీస్ దగ్గర మీరు అప్రోచ్ అయితే డెఫినెట్గా యూ విల్ బి ఇన్ ద రైట్ ట్రాక్. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే డోంట్ బి ఇన్ రష్ టు స్టార్ట్ యువర్ ప్రాసెస్. దానికంటే ముందు ఈ IELTS రిక్వైర్మెంట్ విచ్ ఇస్ ఎ వెరీ ఫార్మల్ వన్ దో 5.0 అనేది సరదాగా రాసిన వస్తుంది. ఒక్కోసారి రాకపోతే ఇంకోసారి రాయండి, బట్ వస్తుంది. సో అదొకటి క్లియర్గా చేసుకుంటే కనుక మీకు డెఫినెట్గా 100% వీసా తెప్పించే బాధ్యత విదేశ్ కన్సల్టెన్సీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.